కర్నూలు జిల్లా పత్తికొండ పూజారి రాము అలియాస్ భీమను హత్య చేసిన వారిని శిక్షించాలని ఎమ్మెల్సీ పోతుల సునీత డిమాండ్ చేశారు. తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండకలి గ్రామంలో హత్యకు గురైన పూజారి రాము అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ సునీత పాల్గొన్నారు. ఇంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సునీత అన్నారు. పెద్దవాడు. మా నాన్న పేరు పెద్దీశ్వరయ్య. ఆయనకి 2 ఆడపిల్లలను 2 మగపిల్లలను. నా ముందు వాడు. మేము 8, 9 క్లాసులు చదువుతున్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా నాన్న ఉద్యమ నేపథ్యంలో పనిచేసిన కుటుంబం ఈ ప్రాంతం అంతా కూడా. మరి తన వంతుగా మా కుటుంబం అంతా కూడా ఉద్యమంలో పనిచేసాం. నా తమ్ముడు లెనిన్ బాబు కానీ, మా అన్న రాము కానీ, ఇక్కడ ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక అండగా పెద్దీశ్వరయ్య కుటుంబం ఉండేది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఒక అండగా ఆదుకునే మనిషిగా ఈ ప్రాంతంలో పెద్దీశ్వరయ్య అంటే ఒక మంచి నాయకునిగా ఇక్కడ ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకుని సమాజం కోసం సమానత్వం కోరుకునే ఒక మంచి మనిషిగా ఈశ్వరయ్య అంటే ఒక మంచి కుటుంబంగా ఇక్కడ అందరి చేత మంచి ఫ్యామిలీ అనిపించుకున్నటువంటి కుటుంబము. మరి అలాంటి కుటుంబం నుంచి మరి నక్సలైట్ మూమెంట్లో నేను, మా భర్త పోతుల సురేష్ గారు కూడా 84లో నేను BA చదువుకోవడానికి అనంతపూర్ వెళ్ళాను. మా భర్త కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి అనంతపూర్ SK యూనివర్సిటీలో అక్కడ MA చదువుతూ మరి రాడికల్ స్టూడెంట్ యూనియన్స్లో పనిచేస్తూ మా వివాహం అయింది. రాము మా అన్న, నాకంటే 1 సంవత్సరం పెద్దవాడు. మా నాన్న